కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం, ఇష్టమైన వాళ్ళ దగ్గరికే వెళ్తా అనడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఇదే మంచి సమయం అనుకున్నారో ఏమో గానీ బన్నీకి వైసీపీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అసలు అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడుంది? మెగాస్టార్ ఎలా వచ్చారు? ఆయన మెగాస్టార్ ఎలా అయ్యారు అని కౌంటర్లు వేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ ప్రచారంలో భాగంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినట్టుగానే బన్నీ తన స్నేహితుడికి మద్దతు ఇచ్చాడని బన్నీ అభిమానులుగా చెప్పుకుంటున్న కొత్తగా పుట్టుకొచ్చిన వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఈవెంట్ లో బన్నీ ఏం మాట్లాడారో చూద్దాం. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి తెలిసిందే. సో ఇదండి ఇప్పుడు నడుస్తున్న పొలిటికల్ వారికి దారి తీసిన వీడియో. డిసెంబర్ 6న తగ్గేదేలే అని బన్నీ ఫ్యాన్స్ అంటుంటే గేమ్ చేంజర్ తో చూసుకుందాం అంటున్నారు మెగా ఫ్యాన్స్. నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా, నా ఫ్రెండ్ కోసం వస్తా అని బన్నీ ఆ ఈవెంట్ లో చెప్పిన బైట్ ని ట్యాగ్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పెడుతుంటే, ఎస్ మేము కూడా మాకు నచ్చితేనే చూస్తాం, మాకు నచ్చితేనే పుష్ప 2 సినిమాకి వస్తాం, లేదంటే లేదు అని కౌంటర్ ఇస్తున్నారు యూట్యూబ్, ఇన్స్టాలో పవర్ స్టార్ ఫ్యాన్స్. అసలు ఈ అల్లు అండ్ మెగా ఫ్యాన్స్ మధ్య వారు మొదలవడానికి బీజం పడింది మాత్రం వేరే ఈవెంట్ లో. బన్నీ నోటి నుంచి వచ్చిన చెప్పను బ్రదర్ అనే డైలాగుతో. చెప్పను బ్రదర్. ఇక ఆ రోజు రాజుకున్న అగ్గి నివురు కప్పిన నిప్పులా నేటికి కొనసాగుతుంది. ఆ తరువాత పవర్ స్టార్ ఫ్యాన్స్ చెప్పను బ్రదర్ అన్న మాటని చాలా పర్సనల్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందరి సినిమాలు మ్యూచువల్ గా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఏఏ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ సపరేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రాలో ఎలక్షన్స్ పీక్ స్టేజ్ లోకి వచ్చినప్పుడు అటు పిఠాపురానికి మెగా ఫ్యామిలీ మెంబర్సే కాకుండా ఇండస్ట్రీ వైడ్ గా ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులు, యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా అందరూ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సపోర్ట్ గా స్వచ్ఛందంగా వారి సొంత ఖర్చులతోనూ ఎలక్షన్స్ కి వారం ముందుగా పిఠాపురానికి చేరుకుని తమ వంతు ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే సరిగ్గా ఎలక్షన్స్ 2 రోజుల్లో ముగుస్తాయి అనగా మరోసారి దుమారం చెలరేగింది. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆయనకే కాదు, మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీ అభిమానులకి, ఇంకా రాష్ట్రంలో ఉన్న చాలా మంది సామాన్య ప్రజలకు కూడా అవసరం. సరిగ్గా ఇలాంటి పీక్ టైంలోనే బన్నీ పిఠాపురానికి రాకుండా తన స్నేహితుడైన వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్పా రవికి సపోర్ట్ చేస్తూ నంద్యాలకి తానే స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు. ఒక పక్క తన మావయ్య పవన్ కళ్యాణ్ గారు ఏకంగా వైసీపీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డితోనే పోరాడుతుంటే ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా నువ్వు వైసీపీ ఎమ్మెల్యేకి ఎలా సపోర్ట్ ఇస్తావు అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి రాకుండా ఉండాలనో ఏమో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్ లోనే ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పి తర్వాత బన్నీ నంద్యాలకు వెళ్లారు. సొంత మామకి ట్వీట్ పెట్టి ఫ్రెండ్ కి స్వయంగా వెళ్లి సపోర్ట్ చేశాడనే కోపంతోనో ఏమో ఇక ఆ పీక్ స్టేజ్ లో నాగేంద్ర బాబు గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు. మాతో ఉంటూ పక్కవాడికి సపోర్ట్ చేస్తే మావాడైనా సరే పరాయివాడి అని నాగబాబు గారు ఆ ట్వీట్ లో రాశారు. ఇక వెంటనే రామ్ చరణ్ గారు పిఠాపురం రావడం, పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడడం అన్ని చకచకా జరిగిపోయాయి. అప్పుడు ఆర్సీతో పాటు సురేఖ గారు ఇంకా అరవింద్ గారు కూడా వచ్చారనుకోండి. అయినా మెగా ఫ్యాన్స్ ఏం చల్లబడలేదు. బన్నీని అటు పంపి అల్లు అరవింద్ గారు ఇటు రావడం అనేది జస్ట్ ప్యాచప్ కోసమే అని అందరూ మండిపడ్డారు. ఆ ఎలక్షన్స్ లో రేగిన చిచ్చు వల్ల మెగా ఫ్యాన్స్ బన్నీపై చాలా ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన సుకుమార్ గారు ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పుష్ప 2ని డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశారని, ఈ గ్యాప్ లో మెగా ఫ్యాన్స్ అన్ని మర్చిపోయి పుష్ప 2ని ఆదరిస్తారని, వాళ్ళు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పుష్ప 2ను పోస్ట్ పోన్ చేశారని అందరిలో టాక్ నడుస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా మళ్ళీ మొన్న రీసెంట్ గా బన్నీ నచ్చితేనే వస్తా, ఫ్రెండ్స్ కోసం వస్తా అని చేసిన కామెంట్స్ సర్దుకుంటున్న గొడవల్ని మళ్ళీ గుర్తు చేసినట్టు ఉన్నాయని అంటున్నారు సినిమా జనాలు. సో చూద్దాం, ఏఏ ఫ్యాన్స్ అండ్ మెగా పవర్ స్టార్ ఆర్సీ ఫ్యాన్స్ కూడా డిసెంబర్ లో చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 25న గేమ్ చేంజర్, సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంభర, ఇక సుజిత్ గారి డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ స్టైలిష్ మూవీ ఓజీ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. సో చూద్దాం మరి ఇక అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ ఏ దారి తీసుకుంటుందో.